ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? టీలు తాగారా, టిఫిన్ చేశారా? మేమైతే ఇప్పుడే బ్రష్ చేశానండి. మా మనవడైతే బ్యాట్ పట్టుకుని రెడీ అయ్యాడు. తీసుకో, కార్కి తీసుకో, పొద్దున్నే కదా సెటిల్ ఆడమంటున్నాడు. ఇదిగోండి, మేమిద్దరం అయితే ఇప్పుడు సెటిల్ అయితే ఆడతాము. కానీ మీకైతే ఒక విషయం చూపిస్తానండి ఫ్రెండ్స్. మరి మా అమ్మ అండి రైల్వే ఎంప్లాయ్. ఆవిడ వయసులో ఉన్నని చెప్పి డ్యూటీలు అయితే చేసేదండి. వాళ్ళ హస్బెండ్ గారు డ్యూటీ అయితే ఆవిడకి ఇచ్చారు. పందెబుల్లతోనే కడుగుతుందండి. మాకు పందెబుల్ల లేకుండా కడగదు. ఇగో చూసారా? తీసుకోనా తీసుకోనా నేను కడగనా? మరి నీకు 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 పడిపోయింది చూడు. మామా నేను కడిగేసాను బ్రష్ పెట్టుకుని కడిగేసాను. చూసారా? కత్తిపేట పెట్టుకుని మొత్తం అన్ని పుల్లలు అయితే తెచ్చుకుని క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసి ఈ పుల్లలన్నీ ఒబ్బుడిగా అయితే తీసుకుంటుందండి. మరి చూసారా? నాకైతే పుల్ల ఇచ్చింది కడుపుకో అమ్మ అని. చూసారు కదా మా అమ్మకి ఎంత ఓపిక. కడిగేసాను మా అమ్మ, నేను కడిగేసాను. అలా వదిలే, నేను తీస్తానులే, వదిలే. ఈ కత్తిపెట్టి పెట్టుకుని అయితే కోసుకుని జాగ్రత్తగా డైలీ యాప్ పుల్లలేనండి. యాప్ పుల్లలతోటే కడుగుతుంది. అరే రెండే కడగదు. చూసారా? ఇదిగా క్లీన్ చేసింది. చెత్త కూడా తీసేసింది. బయట పడద్దు అనమాట, వండొచ్చదు. చూసారు కదా ఫ్రెండ్స్? మరి మా అమ్మ ఎంత నీట్గా ఉందా. వయసులో ఉండేటప్పుడు చాలా బాగుండేది. రైల్వే డ్యూటీ అండి మా అమ్మగారికి, పెన్షను. చూసారు కదా? పందెబుల్లలు అయితే తీసుకుని మా అమ్మగారు అయితే వెళ్ళిపోయారండి ఇంటికి. నేనైతే వంట ప్రాసెస్లోకి వచ్చేసాను. మార్నింగ్ కదా, ఇవాళ దివాళీ కదండి, దీపావళి. నేను ఏం చేయబోతున్నానో చూడండి. ఉల్లిపాయలండి, చూసారు కదా? ఇగో పచ్చిమిరపకాయలు, చికెన్ తీసుకున్నాను. ఇది ఏంటంటే పార్ల మాంసం అండి, బయట నుంచి తెప్పించాను. పండగ కదా ఇవాళ. అందరూ మామూలుగా అయితే ఇవాళ సోమవారం మా ఊళ్ళో అయితే చికెన్ వేయరు, కానీ పండగ కదా వేశారు. తీసుకొచ్చాను. నేను బీఫ్ కర్రీ చేశాను కదా, ఇవాళ అయితే చికెన్ కర్రీ చేయబోతున్నాను. నేను ఏం చేస్తానో చూడండి ఫ్రెండ్స్. మరి ఇదిగో సాల్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పసుపు. చూసేద్దాం మరి నేను ఏం చేస్తాననేది. ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి. చూడండి, మనకి ఫాస్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోవాలనుకుంటే కనుక మనం విధంగా చేసేసుకోవచ్చు. సాల్ట్ సరిపోద్ది. పసుపు ఇది సరిపోద్దండి. ఇది ఏంటో తెలుసా? కారం అండి. ఎందుకంటే చికెన్ కదా, కొంచెం ఘాటుగా కావాలి కదా మనకి, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదండి. మన మామూలుగా నాన్ వెజ్ అనేది మన నీస్ కదండి, అందుకని మనం ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇది ఏంటో తెలుసా? అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలాగైతే కలుపుకోవాలి.
వచ్చేసి పార్ల మాంసం అండి. చూసారా, మీకు తెలిసే ఉంటుంది. నాటుకోడి అయితే కాదు, పార్ల మాంసం ఇది ఇందులో వేసేసుకుందాం. ఇలా ఎందుకు కలుపుతున్నాను, ఫ్రై చేయకుండా అనుకుంటున్నారా? కాదండి, ఒక్కో టైంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇదివరకు మన పెద్దోళ్ళు అయితే చేపల పులుసు ఏంటి, చికెన్ ఏంటి, లేకపోతే బీఫ్ కర్రీ ఏంటి మొత్తం ఇలాగ కలిపి చేసేసుకునేవారండి. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండేవి, చాలా బాగుండేవి. ఇప్పుడు కూడా ఇలా ఈ రకంగా తిన్నవాళ్ళు చాలా ఆరోగ్యంగా అయితే ఉన్నారండి. ఇప్పుడు మన మామూలుగా మందులు చీలుకుంటే మందులు ఫుడ్ కదండి, మరి అందుకని అందరికీ అనారోగ్యాలు, షుగర్లు, బీపీలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మనం ఇంట్లో రెడీ చేసుకున్నప్పుడు మన పెద్దలు ఎలా చేశారో అలాగా మనం కూడా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి ఏ అనారోగ్యం అనేది రాదు. అందుకని నేను ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. ఆయిల్ అయితే పోస్తున్నాను చూడండి. ఇదిగోండి ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇలా 3 డోసులు పోసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అనేది మనకి కొలెస్ట్రాల్ కట్ట పట్టుకోకుండా బాగుంటుంది. ఆయిల్ అయితే పోసాను కదా. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయింది. దీంట్లో కొంచెం వాటర్ పోసి మూత అయితే పెట్టేసుకుందాం. మనం ఇలా చెయ్యి అయితే ఇందులో కడిగేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కలిపేసానండి. అల్లం పేస్ట్తో సహా పొయ్యి మీద అయితే పెట్టేద్దాం. మరి ఇలా మూత పెట్టేసుకుని మామూలుగా ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది మూత తీసి గరం మసాలా అయితే వేసుకుందామండి. ఇందులోని చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనకి సింపుల్గా రెడీ అవ్వాలి, మన పెద్దోళ్ళ పద్ధతిలో వండుకోవాలి, తినాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. అన్నీ మిక్సింగ్ చేసి కలిపి పెట్టుకున్న కర్రీ టేస్ట్ వేరండి. మనం మామూలుగా ఇప్పుడు జనరేషన్ బట్టి మామూలుగా ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసేసి మనం మామూలుగా రెడీ చేసుకుంటున్నాము. అలా కాకుండా మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకుని అన్నీ మిక్సింగ్ చేసేసి ఇలా కలిపి పెట్టుకుంటే కనుక ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. మనకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బాగా ఉంటుంది కూడా, టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. చూసారు కదా, కర్రీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు గరం మసాలా వేసేటప్పుడు. ఇలా చూసారా, రైస్ కూడా రెడీ అయిపోయింది, పొగలు వచ్చేస్తుంది కదా. మరి చూసారు కదా, చూసారు కదా ఫ్రెండ్స్. మరి నేను చేసిన ప్రాసెస్ ఏంటనేది మీకైతే చూపిస్తాను. నేను ఈ కర్రీ రెడీ అయిన తర్వాత ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి కర్రీ చూద్దామే. ఓకే.
కూర అయితే సగం వరకు అయితే ఉడికిందండి. హాఫ్ అయితే ఉడికింది. కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం ఏం చేసుకుందామంటే గరం మసాలా అయితే వేద్దామండి. ఈ మసాలా అయితే ఇంతైతే సరిపోద్ది. గరం మసాలా కుక్కర్ అయితే 5 విజిల్లు అయితే వేయించాను. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం మనం. చూసారు కదా, ఇప్పుడే ఉల్లిపాయలు అతనైతే వచ్చాడు, ఉల్లిపాయలు వేయించుకున్నాను. దాంతోపాటు కొత్తిమీర కూడా తీసుకున్నానండి. నేను ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ బాక్స్లో అయితే పెట్టానండి. ఈ బాక్స్లో పెట్టుకుంటే దగ్గరగా మనకు వారం రోజులైతే నిల్వ ఉంటుందండి. ఇలాగ ప్లాస్టిక్ ఫ్లైవర్ బాక్స్లో అనేది పెట్టేసుకుంటే కనుక చాలా నిల్వ ఉంటుంది. ఎందులో కావాలంటే అందులో వేసుకోవచ్చు. మనం ఏ కర్రీలో అయినా కొంచెం వేసుకోవాలంటే కొత్తిమీర ఇలాగా స్టోర్ చేసుకోవాలంటే కనుక మనం ఈ విధంగా అయితే బాక్స్లో పెట్టేసి క్లీన్ చేసుకుని శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఒక వారం రోజులు 10 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. మనం చేసే విధానం కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొత్తిమీర ఈ గరం మసాలా వేసాం కదా మనం కర్రీలోని, కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను నేను. సరిపోద్దండి. కొత్తిమీర అయితే చాలు. ఇంకా ఒకసారి మనం గట్టెట్టి ఇలా కలుపుకొని, ఎందుకంటే కలుపుకుంటే కనుక మొత్తం అంతా కలుస్తుంది కదా, టేస్ట్గా ఉంటుంది. ఇంకా పులుసుగా ఉంది కదండి, ఇది పార్న మాసం కదండి, అందుకు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మెత్తగా ఉడకాలి కదా, మనకి గట్టిగా ఉంటుంది. మన నాటుకోడి మాంసం అయితే ఎలాగైతే గట్టిగా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. మరి మనం ఈ విధంగా ఇంకొక 2 విజిల్లు రానిస్తే సరిపోద్దండి. మూత అయితే పెట్టేద్దాం మనం. కూర అయితే మూత తీసి అయితే చూసేద్దామండి. చూసారా, కూర చాలా బాగా రెడీ అయింది. చూసారు కదండి, మరి ఇది నా పార్న మాసం అనేది మనం ఇలాగ ఈ విధంగా రెడీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇలా కలిపి పెట్టేసుకున్నాను, మొత్తం కలిపేసాను కదా. కొంచెం పులుసు కాకోకుండా గ్రేవీ కాకోకుండా రెడీ అయింది. ఇదిగో ఉల్లిపాయ ముక్క ఒక్కటి కూడా లేదు ఇందులో, మొత్తం ఆల్రెడీ మిక్సింగ్ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఒక్కొక్కప్పుడు కూడా మనం ఈ విధంగా కూడా మన పెద్దల వండినట్టు కూడా వండుకుంటే కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మరి నేనైతే ఈ విధంగా రెడీ చేశాను. చూడండి, బాగుందా, నచ్చిందా మీకు? అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. చూసారు కదా, మరి నేను వండిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఓకేనా, అందరికీ బాయ్ ఫ్రెండ్స్. ఓకే, అందరికీ ధన్యవాదాలు.